కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కించుకున్న కావూరి సాంబశివరావు జేడీ-సీఎం బాధ్యతలు చేపట్టారు. జౌళి శాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సీఎం బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకంతో పదవి ఇచ్చిన ప్రధానమంత్రికి కాంగ్రెస్ అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన పదవులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా సమర్థంగా పనిచేస్తామని ఇరువురు నేతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ జౌళి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని కావూరి చెప్పారు. దేశంలోని చేనేత కార్మిక నాయకులందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి అని తెలుసుకుని దాన్ని తప్పకుండా చేస్తాం. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక ఇలా కొన్ని రాష్ట్రాల్లో పరిమితమైంది. వాళ్ళని అడిగాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేజర్ ఇండస్ట్రీస్ నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా అని అంటే వాళ్ళు ఉందని అన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పత్తి పంట చాలా గణనీయంగా ఉండటం కారణంగా అక్కడ కూడా ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ, మేజర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఈరోజు మరి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారికి వారు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను సక్రమంగా నెరవేర్చుకుంటూ ఈ 9-10 నెలలు ఎలక్షన్ వరకు కాంగ్రెస్ పార్టీని నా చేతనైనంత రీతిలో బలపరచడానికి ఆ దేవుడు బలం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తాను.